ఈరోజు శ్రీరామనవమి పండగ విశిష్టత గురించి తెలుసుకుందాము. శ్రీరామనవమి అంటే భగవంతుడు శ్రీరాముడు జన్మించిన పవిత్రమైన రోజు. ఈ పండగను ప్రతి సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము నవమి రోజున జరుపుకుంటారు. పురాణాల ప్రకారము శ్రీరాముడు త్రేతాయుగంలో అయోధ్యలో జన్మించాడు. తండ్రి దశరథ మహారాజు, తల్లి కౌసల్య. శ్రీరాముడి గొప్పతనం ఏమిటంటే అతను ఎప్పుడు ధర్మాన్ని పాటించేవాడు. తండ్రి మాటలను దేవుడి మాటల్లాగా భావించేవాడు. అందుకే తండ్రి ఇచ్చిన మాట కోసము రాజ్యాన్ని వదిలి భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాలు అడవులలో జీవించాడు. అన్ని కష్టాలు ఎదురైనా రాముడు ఎప్పుడు ధర్మాన్ని వదలలేదు. చివరికి రావణుని సంహరించి మళ్ళీ అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖంగా జీవించేవారు. వర్షాలు సకాలంలో పడేటివి, పంటలు బాగా పండేటివి. అందుకే ఆయన పాలనను రామరాజ్యము అంటారు. శ్రీరామనవమి రోజు ముఖ్యంగా సీతారాముల కళ్యాణము జరుపుకుంటారు. దేవాలయాలలో, ఇండ్లల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ పూజలు చేస్తే కుటుంబాలలో శాంతి ఉంటుంది, సుఖ సంతోషాలు పెరుగుతాయి, కష్టాలు తగ్గుతాయని విశ్వాసం.